గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డైటీషియన్ మౌనిక. వెల్కమ్ టు అవర్ ఛానల్. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే మనం తీసుకునే ఆహారం ఎంత త్వరగా షుగర్ లెవెల్స్ని పెంచుతుందనేది గ్లైసెమిక్ ఇండెక్స్. డయాబెటిక్ పేషెంట్స్ ఆహారం తీసుకునేటప్పుడు హై గ్లైసెమిక్ ఫుడ్స్ని తీసుకోకపోవడం చాలా మంచిది. ఒకవేళ హై గ్లైసెమిక్ ఫుడ్స్ని రెగ్యులర్గా కన్జ్యూమ్ చేస్తే గనక వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి పెరిగిపోతుంది, ఇన్సులిన్ స్పైక్స్ జరుగుతుంది అండ్ త్వరగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరిగిపోవడం వల్ల వాళ్ళకి డయాబెటిక్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం డయాబెటిక్ పేషెంట్స్కి మీడియం టు లో గ్లైసెమిక్ ఫుడ్స్ ఇవ్వడం చాలా మంచిది. మీడియం టు లో గ్లైసెమిక్ ఫుడ్స్ అంటే 55 లోపు ఉంటే గనక దాన్ని లో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. 55 నుంచి 65 లోపు ఉంటే గనక దాన్ని మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. 65 కంటే ఎక్కువ ఉంటే దాన్ని హై గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. ఒక ఉదాహరణ చెప్పుకుందాం. లైక్ మీల్ ప్లేట్లో ఒక కప్ వైట్ రైస్లో గ్లైసెమిక్ ఇండెక్స్ 75 ఉంటుంది. ఈ వైట్ రైస్తో పాటు మనం ఒక కప్ ఆకుకూర పప్పు గనక తీసుకుంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది 35కి పడిపోతుంది. ఎందుకంటే దీంట్లో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తగ్గుతుంది. సో మనం ఎలాంటి ఆహారం, ఒకవేళ హై గ్లైసెమిక్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు వాటితో పాటు మనం ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఆహారం కానీ, ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారం కానీ తీసుకోవడం ద్వారా గ్లైసెమిక్ ఇండెక్స్ని తగ్గించుకోవచ్చు. మనకి ప్రోటీన్, ఫైబర్ అనేది ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, పప్పు దినుసులు ఇలాంటి ఫుడ్స్లో మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలా తీసుకోవడం ద్వారా మనం గ్లైసెమిక్ ఇండెక్స్ని తగ్గించుకోవచ్చు అండ్ బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోవడం ద్వారా షుగర్స్ని మనం కంట్రోల్లో చేసుకోవచ్చు అండ్ ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవచ్చు.